ఈ మధ్య మా దగ్గరకు ఒకటి 4 ఇయర్స్ మేల్ డాగ్ వచ్చింది. ఓనర్ కంప్లెయింట్ ఏమంటే గనక 5 డేస్ నుంచి అది యూరిన్ సరిగ్గా వెళ్ళట్లేదు. డ్రాప్ బై డ్రాప్ వెళ్తా ఉంది. వెళ్ళినప్పుడంతా కూడా బ్లడ్ కూడా వస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు డాగ్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే కనుక కడుపు బాగా లావుగా ఉబ్బింది. దాని తర్వాత వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఇది కొద్ది ప్రాబ్లం ఉంటుంది ఇంటర్నల్గా అని చెప్పేసి వాళ్ళకు అల్ట్రాసౌండ్ స్కానింగ్కి ఒప్పించడం జరిగింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మేము చేసినప్పుడు ఏమైందంటే కనుక లోపల 6 to 12 mm స్టోన్స్ అనేవి చాలా కనపడ్డాయి బ్లాడర్ లోపల. అవి టోటల్ యూరథ్రల్ అబ్స్ట్రక్షన్ జరిగింది. దానివల్ల యూరిన్ రాకుండా ఉండిపోయింది అనమాట. ఓనర్కు దాని యొక్క ప్రోగ్నోసిస్ ఏం చేయాలి, ఎలా చేయాలి అంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే ఆ యూరిన్ ఏదైతే రాలేదో దాన్ని మేము యూరినర్ క్యాథటరైజేషన్ చేసేసి యూరిన్ని మొత్తం తీయడం జరిగింది. దాని తర్వాత 2 days వరకు దానికి స్టెబిలైజ్ చేసిన తర్వాత 3rd day దానికి సర్జరీకి ఓకే అని చెప్పిన తర్వాత సర్జరీ చేయడం జరిగింది అనమాట. ఆ సర్జరీలో దాదాపుగా చాలా చిన్న చిన్న స్టోన్స్ బయటపడ్డాయి. ఆ స్టోన్స్ అనేవి మేల్ డాగ్స్లో చాలా కామన్గా వస్తాయి. అది మనం పెట్టే ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే కనుక చాలా రీజన్స్ ఉంటాయి దానికి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఏమైనా యూరినరీ ట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా వెంటనే తీసుకురాగలిగితే కనుక స్కానింగ్ చేసేసి ఏంటి ప్రాబ్లం అనేది మేము చూసి దాని యొక్క ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ మీకు చెప్పగలం అనమాట. మీరు కనుక డిలే చేసినట్టయితే కనుక ఆ బ్లాడర్ ఏదైతే ఉందో అది బాగా ఉబ్బిపోయి పగిలిపోతే బాడీ లోపల యూరిన్ అంతా వెళ్ళేసి మీకు 2 days లోపల అది మేల్ డాగ్స్ అనేవి చనిపోతాయి అన్నమాట.